సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం సర్కిల్లో ఒక ఇంపార్టెంట్ సంబంధం చూద్దాం. సో సర్కిల్లో మనకి ఇక్కడ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్ 2 పాయింట్స్ అండ్ సెంటర్ లైస్ అండ్ ద లైన్ అనేది ఇచ్చాడు. అంటే ఈ 2 పాయింట్స్ కూడా సర్కిల్ మీద ఉంటూ ఈ యొక్క సర్కిల్ సెంటర్ అనేది ఈ యొక్క లైన్ గుండా పోతుందని చెప్పేసి వాడేవడం జరిగింది అనమాట. సో ముందుగా సొల్యూషన్ మనం చూస్తే given that the points ముందుగా మనకు వాడు ఏమి ఇచ్చాడో పాయింట్స్ రాసుకున్నాం. సో మనకు 2 పాయింట్స్ ఇచ్చాడు. అవి ఏంటంటే ఫస్ట్ లెట్ A is equal to 4, 1, B is equal to 6, 5 అంటే 2 పాయింట్స్ ఇచ్చాడు. ద సేమ్ టైం మనకు ఒక లైన్ కూడా ఇచ్చాడు. ఏంటంటే సో 4x ప్లస్ 3y మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ ద నేను ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. అయితే మనకు గివినటువంటి మ్యాటర్ అనేది రాసాం. గివెన్ దట్ ఇప్పుడు మనం సమ్లోకి వెళ్దాం. ముందుగా ఈ 2 పాయింట్లు ఉండకపోయే సర్కిల్ అన్న ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఈ లైన్ మీద ఉంటుందన్న ఒక సర్కిల్ ఈక్వేషన్ కావాలి కాబట్టి నేను ముందుగా సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాను. కాబట్టి లెట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అని చెప్పేసి ఒక సర్కిల్ ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాము. ఇంతకు జనరల్ ఈక్వేషన్ సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ సర్కిల్ యొక్క సెంటర్ అనేది లైన్ మీద ఉంటుంది అన్నాడు. ప్లస్ ఏంటంటే ఈ యొక్క సర్కిల్ అనేది 2 బిందువులు కూడా పోతుంది అన్నాడు. కాబట్టి సో ముందు ఇఫ్ ఈక్వేషన్ 2 passes through A అంటే ఈ ఈక్వేషన్ అనేది ఏ గుండా పోతుంది అని చెప్పేసి తీసుకున్నాను. అంటే ఈ పాయింట్ అనేది ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకుంటే x ప్లస్లో 4 y ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4² ప్లస్ 1² ప్లస్ 2g ఇంటూ 4 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో సాల్వ్ చేసుకుంటే 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 16 ప్లస్ 1 that means 17 is equal to 0. So this is equation number 3. Similarly, if equation 2 passes through B, so B గుండా పోతుందండి. సో B గుండా పోతుందంటే ఈ పాయింట్ సర్కిల్ చేసుకుంటే మనకి సో x ప్లేస్లో 6 అని 6² ప్లస్ 5² ప్లస్ 2g ఇంటూ 6 ప్లస్ 2f ఇంటూ 5 ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. సో అండ్ దెన్ 12g ప్లస్ 10f ప్లస్ c సో 36 ప్లస్ 25 ఓవర్గా మనకి 61 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4 అన్నమాట. సో ద సేమ్ టైం మన ఇక్కడ ఈక్వేషన్ 1 యొక్క లైన్ అనేది సో సర్కిల్ ఈక్వేషన్ ఉన్నటువంటి సెంటర్ ఏదైతే ఉందో అంటే ఫ్రమ్ టు సెంటర్ ఈజ్ ఈక్వల్ టు -g, -f లైస్ ఆన్ ఈక్వేషన్ 1. అంటే ఈక్వేషన్ 1 మీద ఉంది ఈ పాయింట్, ఎందుకంటే సెంటర్ లైస్ ఆన్ ద లైన్ అన్నాడు కాబట్టి. సో కాబట్టి నేను ఏమన్నానంటే ఈ -g, -f అనేది ఈక్వేషన్ 1లో సెట్ చేసుకుంటే 4 ఇంటూ -g ప్లస్ 3 ఇంటూ -f మైనస్ 24 ఈజ్ ఈక్వల్ 0 అండ్ దెన్ -4g -3f మైనస్ 24 ఈజ్ ఈక్వల్ 0. ఫైనలీ 4g ప్లస్ 3f ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5. సో ఈ రకంగా మనకు ఈక్వేషన్ 3, 4, 5 ఉన్నటువంటి సో 3 ఈక్వేషన్స్ అనేవి మనకు వచ్చినాయి. సో వీటిలో ఉన్నటువంటి వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో g, c వాల్యూస్, ఈ వాల్యూస్ మనం కన్వర్ట్ చేసుకుంటే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అనేది వస్తుందన్నమాట. సో అంటే ఫ్రమ్ 3 and 4
ఫ్రమ్ 3 and 4 నేను 3 నుంచి 4 తీయాలి కదా, 4 నుంచి 3 తీసిన మనకి 12g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 61 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 8g ప్లస్ 12f ప్లస్ c ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. సో తీసేస్తే ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. సో 12g నుంచి 8g చేస్తే 4g. సో 10 నుంచి 2 తీసేస్తే 8f. సో 61 నుంచి 17 తీసేస్తే మనకి ఎంత కుదర అంటే 44 అనేది ఉంటుందన్నమాట. సో ఫైనల్గా వీటిలో నుంచి 4 టైప్ పోతుంది కాబట్టి g ప్లస్ 2f ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వల్ నెంబర్ 6. సో ఈక్వేషన్ 5 and 6 నుంచి మనకి g f వాల్యూస్ వస్తాయి కాబట్టి దాని g ఈజ్ ఈక్వల్ టు -12 -11 in 5. సో 5 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో 4 into -12 -11 plus 3f plus 24 is equal to 0. So -8f minus 44 plus 3f plus 24 is equal to 0. -8f minus 3f అంటే -5f minus 44 plus 24 అంటే -20 is equal to 0. So then -20 is equal to 5f, then f is equal to -20 by 5, that is equal to -4. So f is equal to -4 in g. So g లో కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో g is equal to -2 into f అంటే -4 -11, then 8 -11, then g is equal to -3. సో g కామా f వాల్యూస్ వచ్చినాయి. ఈక్వేషన్ ఐదర్ 3లో కానీ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి c వాల్యూ వస్తుంది. సో ఫ్రమ్ 3 8g అంటే -3 ప్లస్ 2f మీన్స్ f అంటే -4 ప్లస్ c ప్లస్ 17 is equal to 0. Then 8 into -3, so -24 -8 plus c plus 17 is equal to 0. Then -32 plus 17 minus 15 plus c is equal to 0. C is equal to 15. Finally, therefore g, f, c వాల్యూస్ మనకు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా మన ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే రేపటి ఈక్వేషన్ సరిపోతుంది అన్నమాట. సో ఇన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే x² ప్లస్ y² ప్లస్ 2 into g వాల్యూ -3 2gx ప్లస్ 2 into f వాల్యూ -4 into y ప్లస్ c వాల్యూ ప్లస్ 15 is equal to 0. So x² plus y² minus 6x minus 8y plus 15 is equal to 0. So this is the required equation of the circle x² plus y² minus 6x minus 8y plus 15 is equal to 0. సో ఈ రకంగా మనకి సర్కిల్ ఈక్వేషన్ అది రావడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో 2 పాయింట్స్ ఒక లైన్ ఇచ్చినప్పుడు అనమాట.